సో నేను రెడీ అయిపోయిన ఆఫీస్కి వెళ్ళడానికి. అయితే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అనేది ట్రాన్స్పోర్టేషన్ అనే దాంట్లో ఒక ఛాలెంజ్. ఇప్పుడు నేను వీల్ చైర్లో కూర్చున్నాను కదా, ఆ వీల్ చైర్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్పస్. అదే నాకు కంఫర్టబుల్ కావాలంటే ఇంకొక వీల్ చైర్ తీసుకోవాలి. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేనే వీల్ చైర్ తోసుకుంటూ వెళ్ళాలంటే నేను మోటరైజ్డ్ వీల్ చైర్ వాడాలి. బట్ ఈ 3 కేటగిరీస్ వీల్ చైర్ ఒకే దాంట్లో ఉండేది అయితే లేదు. సో ప్రతి నీడికి ఒక డిఫరెంట్ వీల్ చైర్ ఉంది. అలాగే ఇప్పుడు నేను క్యాబ్లో కూర్చున్నాను కదా, నేను ఉబర్ ఎక్సెల్ బుక్ చేసుకున్నాను, అయినా కూడా సిఎన్జి ఉంది. ఈ వీల్ చైర్ చాలా ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్ కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. అదే ఇంకొక వీల్ చైర్ అయితే అగైన్ దాన్ని రిమూవ్ చేయాలి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇకపోతే ఫిజికల్ డిపెండెన్సీ. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను క్యాబ్ ఎక్కే వరకు కూడా నన్ను ఎత్తి దించడానికి ఒక పర్సన్ కంపల్సరీ ఉండాలి. సో ఆ ఫిజికల్ డిపెండెన్స్ అనేది కంపల్సరీ. అలాగే మీరు చూసుంటారు లిఫ్ట్లో ఎంత నేను ఓన్గా వెళ్ళగలిగే అట్లాంటివి ఉండవు లిఫ్ట్స్ అనేది. సో మనం రెంటెడ్ బిల్డింగ్ అయినా ఎక్కడైనా కానీ మొబిలిటీ అనేది చాలా ఛాలెంజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ అందరూ చెప్తారు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ ఎంతమందికి వస్తాయండి. సో వీ నీడ్ టు గో ఫర్ ప్రైవేట్ జాబ్స్ ఓన్లీ. సో ప్రైవేట్ జాబ్స్లో వెళ్ళినప్పుడు ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఒక పర్సన్ అసిస్టెంట్ ఉండాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు మాకు వచ్చే శాలరీతో ఇన్ని వాటికి మేము పే చేసుకొని జాబ్ చేయగలిగే ఫెసిలిటీస్ ఉన్నాయా? సో ఒక్కసారి ఆలోచించండి. మీరు 10,000, 8,000, 25,000 పే చేసినా కూడా మాకు సరిపోదు. వి నీడ్ మోర్, డబల్ ఇన్కమ్ అన్నమాట. శాలరీ అయినా కానీ ఎర్నింగ్స్ అయినా కానీ మాకుండే ఛాలెంజెస్ వల్ల మేము ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఏ పర్సన్ అవసరం లేదు. అదే నేను అసిస్టెంట్ తీసుకుంటే అతనికే 15,000 ఎత్తి దించగలిగే వాళ్ళు. అలాగే ట్రాన్స్పోర్ట్కి 30,000, టోటల్ 45,000 I need to spend for when I am working.